ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో అయితే నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకొని ఈ పదవి ఇచ్చారు. ఈ పదవి తగు న్యాయం చేసేటట్టుగా ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని, ఎందుకంటే పార్టీ క్యాడరే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేశారు 5 సంవత్సరాల పాటు. వారికి సముచిత స్థానం కల్పించి ఒక వారధిలాగా ఇటు పార్టీకి, ప్రభుత్వానికి ఒక వారధిలాగా వ్యవహరిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలన, అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలనని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, కొత్తదనాన్ని పార్టీలోకి తీసుకురావాలని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఒక ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ పదవి వచ్చిందంటే ఇది గాజువాక ప్రధానికి వచ్చినటువంటి అత్యధిక మెజార్టీ కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా గాజువాక ప్రధానికానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే నాకు గాజువాక ప్రధానికం ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన విషయంలో కావచ్చు, లేకపోతే టోల్ గేట్ తొలగించిన విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యల విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే వాగ్దానం చేస్తామో దానికి అనుగుణంగా నడుచుకుంటాం. ముఖ్యంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ధ్యేయంగా వెళ్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మేము ఖచ్చితంగా ఈ వ్యవస్థలు నిర్మాణం చేసి ఒక రాజకీయ వ్యవస్థ కాదు, అధికార వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నియంత్రణ వ్యవస్థ కావచ్చు, 4th ఎస్టేట్ కావచ్చు, వీటిలన్నిటికీ కూడా సముచిత స్థానం కల్పించి పౌర సమాజాన్ని ముందుకు తీసుకువెళ్తూ మేము ప్రధానంగా పాలన అందించడానికి నాకు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే రుషికొండకు సంబంధించి ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద నుంచి 700 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలకి సంబంధించి, నాయకులకు సంబంధించినటువంటి సర్క్యూట్ హౌస్ ఉంది. దానికి ఏదైతే ఆ ఏరియా టూరిజం ఉందో టూరిజంకి ఇచ్చేటట్టుగా నా ఆలోచన ఉంది. అలాగే రేపు ఒక ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత కాస్ట్లీ దాంట్లో తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద పెడితే దాని మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ఆ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి టూరిజంకి ఇస్తే బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయం. ఏదైనా సరే గాజువాక ముందు విశాఖపట్నం ప్రధానికత ఆలోచనకు అనుగుణంగా పార్టీతో మాట్లాడి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాడ్ ప్రచారం అని ఏదైతే అంటున్నారో అది ముమ్మాటికి బ్యాడ్ ప్రచారం. ఒక కొండను దోచేసి ఉన్నటువంటి రిసార్ట్ను కూలదీసి ఇది ఎవరో అధికారులు ఉండడానికో లేకపోతే రాజకీయ నాయకులు ఉండడానికి నిర్మాణం చేశారంటే అది నిజంగా నమ్ముకోవాల్సినటువంటి విషయం. 700 కోట్లు ఖర్చు పెట్టి అంత ప్రజాదానం వృధా చేసి కనుక దాన్ని మెయింటైన్ చేయడం కూడా అంత సులువైన పని కాదు. కనుక నాయకులు ఆలోచన చేసుకోవాలి. ప్రజాదానం మనం ఖర్చు చేసేటప్పుడు దాని నుంచి వృధా ఖర్చు చేస్తారనేది మా భావన చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దాని నుంచి టూరిజం, ఆ ప్రాంత టూరిజం సంబంధించి కనుక దానికి, అలాగే టూరిజంకి ఆధీనం ఉంది కనుక దానికి తగ్గట్టుగా ప్రజల యొక్క అనుభవం, మనోభావానికి అనుగుణంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తుంది.